నీరాక కోసం తొలి ప్రాణమైన సాగింది. ఏంది ఇదంతా? అద్దెలోకనే వంశీ వసుంధరాలను పిలిచిన నేను. దేనికి? ఫస్ట్ నైట్ కి. నీకేమన్నా పిచ్చా? అసలు దిమాకుండే మాట్లాడుతున్నావా? అట్లా కాదే, ఇప్పుడు వంశీ వసుంధర కింద వాడి మీద వాడి పెండి చేసుకున్నారు. లోపల గొల్లం పెట్టుకున్నారు, బయట అందరూ వీళ్ళకి అయిపోయింది 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 అని కూడా టాంటాం కొడుతున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదని వాళ్ళకి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు కదా. ఓ, ఇదంతా ఐరేంద్రికి తెలుసు. ఆ వంశీ వసుంధరాల మధ్య ఏమీ జరగలేదన్న ముచ్చట బయట పెట్టిందే అనుకో. లక్ష్మి, నాకు భయం వేస్తున్నారు అట్లా అనకు లక్ష్మి. ఆ వసుంధర చాలా మంచి పిల్లలే. ఇటేమో పెళ్ళిట గటేమో చెన్లా మధ్యలో అవుతున్నది. నువ్వేం ఫికర్ పడక్తి. ఆ వసుంధర మస్తు హుషారైన పిల్ల. ఆ వంశీ దూరం అవ్వకుండానే జోగేంద్ర నుంచి తన చెల్లిని కాపాడుకుంటుందన్న నమ్మకం నాకున్నది. అంతే. చూద్దాంపా. చూద్దాం పదా. అమ్మ వసుంధర, ప్రతి శుక్రవారం ఇలాగే వైభవలక్ష్మి పూజ జరిపిస్తే మనకి శక్తి కలిగి మంచి జరుగుతుందమ్మా. ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నువ్వు వాళ్ళు పెరగకుండా కష్టపడుతూనే ఉన్నావు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ వ్రతాన్ని మర్చిపోకమ్మా. మీరు చెప్పారు కదా మేడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ వ్రతాన్ని మాత్రం నేను మర్చిపోను. ఈ వసుంధర మీద మేము ఎన్ని ఎత్తులు వేసినా అవి ఎందుకు బెడిసి కొడుతున్నాయో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలా ఉదయాన్నే నిష్ఠతో పూజ చేస్తుంటే దేవుడు దానివైపు కాకుండా ఇంకెవరి వైపు ఉంటాడు? ఐరేంద్రి, వదినా, ఇలారా. వస్తున్నా. ఏంటి ఐరేంద్రి, ఏమైంది నీకు? చెంపలు అలా వాచాయేంటి? అబే అదేం లేదు వదినా. ఖాళీగా ఉండి కాలక్షేపం చేయడం కన్నా ఏదో ఒక మంచి పని చేయాలని ప్రయత్నిస్తుంటే ఈ విధంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సరేలే గాని, జరిగిందేదో జరిగిపోయి ఉంటుంది. హారతి తీసుకో. నీకు కూడా అంతా మంచి జరుగుతుంది. వసుంధర, ఐరేంద్రికి కూడా హారతి ఇవ్వమ్మా. నేను వెళ్ళి అత్తయ్య గారిని కూడా కిందకి తీసుకొస్తాను. అలాగే మేడం. హారతి తీసుకోండి ఐరేంద్రి గారు.
ఐరేంద్రి గారు, హారతి తీసుకోండి. ఏంటి ఐరేంద్రి గారు, నేనింత ఉదయాన్నే లేచి పూజ ఎలా చేశానా అని అయోమయంగా ఆలోచిస్తున్నారా? అవును వసుంధరా, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పాలల్లో మత్తుమందు కలిపింది మాత్రం మీరేనని నేనెప్పుడో ఊహించాను ఐరేంద్రి గారు. అస్సలు దొరకరేమో అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల మీరు నా చేతికి దొరికిపోయారు. ఏంటి వసుంధరా నువ్వంటుంది? నేను పాలల్లో మత్తుమందు కలపడం ఏంటి? అయినా నాకంత అవసరం ఏమొచ్చింది? నేను తలపెట్టిన పూజని భగ్నం చేయాలంటే ఇంతకన్నా మార్గం మీకు ఇంకేముంటుంది ఐరేంద్రి గారు? వసుంధరా, నువ్వేదేదో ఊహించుకొని నన్ను నిందించాలని చూడొద్దు. ఐరేంద్రి, ఏమైంది? ఏం లేదు వదినా, వసుంధర దగ్గర లలిత సహస్రనామాలు నేర్చుకుంటున్నాను. తప్పులు చెప్పకుండా ఇక నుంచి కరెక్ట్గా చెప్తాను. నువ్వెళ్ళొదినా. అలాగే. అత్తయ్య గారికి కూడా ఎందుకు దొరికిపోవాలనుకుంటున్నారు? ఇంత పెద్ద నేరం చేసింది మీరే అని తెలిసినా నేనెవరితోనైనా చెప్పానా ఏంటి? వసుంధరా, నేనే నేరం చేయలేదు. నువ్వే నా మీద కోపంతో ఇలా చేస్తున్నావు. నేను వంశీ సార్ కోసం పాలు కలుపుతుంటే నా దారి మళ్లించాలనుకుని మీరు నాకు ఫోన్ చేశారు. అనుమానం రాకుండా మీరు ఫోన్ ఆన్లోనే పెట్టి కిచెన్లోకి వెళ్లారు. కానీ నేను మీ అడుగుల శబ్దాన్ని గ్రహించగలిగాను. నేను మిరియాలు వేసి కలుపుతున్న పాలల్లోకి మీరు మత్తుమందు వేసి కలపడంతోనే మీ చెడ్డతనంలాగే అది కూడా బయటపడిపోయింది. ఆ మత్తుమందు డబ్బాని ఇంట్లో దాచడం కన్నా బయట పడేసుంటే మీ మీద నాకు అనుమానం కలిగేది కాదేమో. చూడు ఐరేంద్రి, ఇంకెప్పుడు ఇలా చెయ్యాలని చూడొద్దు. నా మాటని లెక్క చేయకుండా ఇంకొకసారి ఇదే రిపీట్ అయిందనుకో, నువ్వు తాగే పాలలో విషం కలుపుతాను. నువ్వు తాగే పాలలో నేను విషం కలిపానని అందరికీ నువ్వు గొంతెత్తి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అర్థమైంది కదా? సరే, మీరు మారుతారని నాకు నమ్మకం ఉంది. అవును వసుంధరా, ఇంతలో ఆ పాల గ్లాస్ ఎప్పుడు మార్చావు? మీరు నా వెనకే ఉన్నారు గాని నేను ముందే ఏం చేస్తున్నానో మీరు చూడలేదు కదా ఐరేంద్రి గారు. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను చంపేసి నువ్వే రాసినట్టుగా సూసైడ్ లెటర్ రాస్తాను. నాకు శ్రీరామ రక్ష ఉంది. ఆగు! ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు?
నీలో ఉన్న ఆవేశాన్ని కోపాన్ని పుణికి పుచ్చుకొని పుట్టానమ్మా నేను. నువ్వు కూడా నా మీదెప్పుడూ అనవసరంగా చేయి చేసుకోలేదు. కాని అది అందరి ముందు నన్ను కొట్టి అవమానించింది. ఇంకాసేపుంటే కాళ్ళు చేతులు ఇలాగే చచ్చుబడిపోతాయోనన్న భయంతో నా ఆవేశాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. అసలు నేనందరి ముందు అవమానించి కొట్టిందెవరు ఐరేంద్రి? ఇంకెవరై ఉంటారమ్మా? మనకి నచ్చే కలర్స్లో చీరలు కట్టుకుని మనమంటే పడని ఆ వసుంధరే. ఎందుకు కొట్టింది? అదేనమ్మా, మన ప్లాన్ ప్రకారం వంశీ తాగే పాలల్లో మత్తుమందు కలపాలనుకున్నాం కదా, ఆ ఉద్దేశంతోనే కొట్టింది. ఆ వసుంధర అంతే ఐరేంద్రి. వంశీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది, మనల్నంతకంటే ఎక్కువగానే గౌరవిస్తుంది. వంశీకి ఏమన్నా అవుతుందన్న భయంతోనే నిన్ను కొట్టుంటుంది. అయినా నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? ఆ మిడిల్ క్లాస్ వసుంధర నన్ను కొట్టిందని చెప్తుంటే అది నీకు చిన్న విషయంలా కనపడుతుందా? సరే అయితే ఇప్పుడేం చేద్దాం? వెళ్ళి దాని పని పడదామంటావా? పద వెళదాం. వద్దులేమ్మా, మనలాంటి సామాన్యుల వల్ల వసుంధరకి ఏ హాని జరిగేలా లేదు. దాన్ని పడగొట్టాలంటే మనకో సహాయం చేసే శక్తి రావాలమ్మా. మనకి అంతటి ఆపద సంభవించలేదు. వసుంధర కూడా మంచిదే కదా, మన మాట కూడా కాదనదు. ఒక మంచి రోజు చూసి తనకు జరగాల్సిన శాస్తి జరిపిద్దాం. అది మనల్ని కొట్టిన దెబ్బలతో మనం బలహీనలమైపోయామమ్మా. వసుంధర మీద మనం ఇప్పుడు గొంతెత్తి కూడా అరవలేకపోతున్నాం. దాన్ని మెడపట్టి గెంటేయాలి. ఆ వసుంధరని మన నుంచి ఎవ్వరూ కాపాడలేరు. నువ్వన్నట్లుగా వసుంధరని దెబ్బతీసే టైం వచ్చినప్పుడు మనకు ఆ శక్తి కూడా వస్తే మనం అనుకున్నది జరుగుతుంది ఐరేంద్రి. జరగాలమ్మా. సరే పద, ఆ వసుంధర ఏం చేస్తోందో ఎలా ఉందో చూద్దాం. పద. నాన్న వంశీ, అమ్మా, బయట ఎవరో వచ్చినట్టున్నారు చూడు. నాన్న వంశీ, ఏమైంది? ఆగిపోయావు? అఖిల, నువ్వక్కడే ఆగు సుచిత్ర. నా దాకా నువ్వు రావాల్సిన అవసరం లేదు. రా. నా దాకా నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేనే మిమ్మల్ని చూడాలని వచ్చాను. ఎన్నాళ్ళయింది అఖిల నిన్ను చూసి. నేనిలా చూస్తుంటే ఇది నిజమా కల అనిపిస్తుంది. నువ్వు నన్ను మనసులో తలుచుకుంటూనే ఉంటావు సుచిత్ర. నాకు కూడా అలా అనిపించే ఒక ముఖ్యమైన పనితో పాటు నిన్ను చూద్దామని కూడా వచ్చాను. వంశీ, ఇలారా. వచ్చిందెవరో తెలుసా? నా ఆప్తమిత్రురాలు అఖిలాండేశ్వరి. అఖిల, నా పెద్ద కొడుకు వంశీకృష్ణ. నమస్కారం ఆంటీ. నమస్కారం. కూర్చోండి.
నువ్వెప్పుడు ఫోన్లో చెప్తుంటే ఏదో అనుకున్నాను. బావున్నాడు, అచ్చం అన్నయ్య పోలికే. అరే ఇంకా అలా నిలబడే ఉన్నారేంటి? రండి కూర్చోండి. అరే అఖిలాండేశ్వరి, నమస్కారం పెద్దమ్మా. నువ్వేనా వచ్చింది? నేను ఇంకెవరో అనుకున్నాను. అవునమ్మా, వచ్చింది అఖిలాండేశ్వరి. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో. బావున్నావా ఐరేంద్రి? మేం బాగానే ఉన్నాం అఖిలాండేశ్వరి. కానీ నువ్వింత సడన్ గా వచ్చేసరికి నాకేం పాలుపోవడం లేదు. అంటే ఏంటి ఐరేంద్రి? అంటే ఒకప్పుడు ఘట్టమనేని అఖిలాండేశ్వరి అంటే తనకి నచ్చే రంగులో సైతం తన వాళ్లతో పాటు తన పనివాళ్లు కూడా ఉండాలని శాసించే అఖిలాండేశ్వరి ఇంత ప్రశాంతంగా ఎప్పుడు మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు భలేగా అడిగావు ఐరేంద్రి. అసలు నేనెందుకు వచ్చానో చెప్పాల్సిన విషయమే మర్చిపోయాను. నా చెల్లి కూతురు మహతి. మహతి, పెద్దమ్మగారు ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఎప్పుడు చల్లగా ఉండాలి. లే. మొత్తానికైతే అఖిలాండేశ్వరిలో కోపం చాలా వరకు తగ్గిందన్నమాట. నిత్యం అమ్మవారిని స్మరిస్తున్నాను ఐరేంద్రి. నాలో ఉన్న ఉగ్రాన్ని కూడా అమ్మవారే తీసుకున్నట్టుంది. అంత అవసరమే వస్తే ఆవిడ కటాక్షమే ఉండకుండా పోతుందా? రావసు. ఆంటీ, తను నా భార్య వసుంధర. నమస్కారం అండి. నమస్కారం వసుంధరా. మీరు నమస్కరించేంత గొప్ప మనిషి, పెద్ద మనిషి కాదులేండి మా వసుంధర. తనను చూస్తే ఎవరైనా పలకరించకుండా ఉండగలరా? అలాంటిది నేనెలా ఉండగలను ఐరేంద్రి? తను నా చిన్న కోడలు, పేరు అలేఖ్య. నమస్కారం అమ్మా. నమస్కారం అలేఖ్య. అవును, ఇంతకీ ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడు? కంపెనీ పని మీద వేరే ఊరెళ్ళాడు. 2 రోజుల్లో వచ్చేస్తాడు. అమ్మా, వచ్చినప్పటి నుంచి ఆంటీని నించోపెట్టే మాట్లాడుతున్నాం. భోంచేసి తీరిగ్గా మాట్లాడుకుందాం. వస్తుందరా? అంత రెడీనా? సిద్ధంగానే ఉంది వంశీ సార్. ఆంటీ పదండి వెళ్దాం. ఏంటి అఖిలాండేశ్వరి గారు, వంటలు రుచిగా ఉన్నాయా? చాలా బాగున్నాయి ఐరేంద్రి. కాకపోతే టేస్ట్ మారిపోతుందేమో. నువ్వు త్వరగా కానిచ్చేసి. అమ్మా మహతి, నీకు వంటలు నచ్చాయా? చాలా బాగున్నాయి ఆంటీ. ఇలాంటివే మా అమ్మ కూడా అప్పుడప్పుడు చేసి పెడుతుంది. నువ్విప్పుడు తృప్తిగా తినమ్మా. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటావుగా. వసుంధర నీకు నచ్చినవన్నీ వండి పెడుతుంది. లేదు సుచిత్ర, ఇక్కడే ఉండడం కుదరదు. సాయంత్రంలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అదేంటంటీ అప్పుడే వెళ్ళిపోతా ఉంటున్నారు? మా వల్లేం తప్పు జరగలేదు కదా అఖిలాండేశ్వరి గారు? అసలు వెళ్ళిపోవడానికి కారణమేంటి అఖిలాండేశ్వరి? పెద్దమ్మగారు, మేం ఫారెన్ నుంచి ఇక్కడికొచ్చిన ముఖ్య కారణం అమ్మవారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి నగలు సమర్పించి కానుకలు అర్పిస్తాం. ఆ మహోత్సవంలో ఖచ్చితంగా భాగమవుతాం. కానీ ఆ మహోత్సవాలు ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా అఖిల. నిజమే సుచిత్ర. కానీ ఆ మహోత్సవంలో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కుటుంబ సభ్యులుగా మేమే చెయ్యాలి అనుకుంటున్నాం. అంటే కూలి వాళ్ళని కూడా పెట్టుకోరన్నమాట? లేదైరేంద్రి, అమ్మవారి సేవే మాకు ముఖ్యం.